మొన్న నేను మా ఇంట్లో స్పెషల్స్ అన్ని ఒక వీడియో వదిలాను. దాంట్లో చూసి ఒక బ్రదర్ కామెంట్ చేశారు, లెగ్ పీస్ ఫ్రై చేసి పెట్టండి సేమ్ అదే విధంగా అని. సరే అని చెప్పి 1/2 kg చికెన్ తెప్పించేసాను. లెగ్ పీసెస్, వింగ్స్ అవన్నీ వేసాను. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్, కారం 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, ఇందులోనే మనము గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్, ఆచి చికెన్ మసాలా పౌడర్ 1/2 స్పూన్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్, అజినమోటో, ఉప్పు వేసేసుకొని దాంట్లో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా మర్దనా చేసేసి మర్దనా చేసిన తర్వాత కొబ్బరి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని దీన్ని కానీ మంచిగా మసాజ్ చేసిన తర్వాత దీంట్లో ఆప్షనల్ కలర్ వేసుకుంటే బాగుంటది. కలర్ వేసేసుకోండి ఒక 2 చిటికెళ్ళు. వేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద ఒక గ్లాస్ వాటర్ వేసేసి పెట్టేసుకోవడం. చికెన్ ఉడికేదాకా ఉడికించేసుకొని తర్వాత 80% ఉడికిన తర్వాత దగ్గరికి ఈ విధంగా వచ్చేసేయాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మధ్య మధ్యలో కలపండి, లేకపోతే మారుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఒక ప్యాన్ తీసేసుకోండి, 5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి దీన్ని వేసేసేయండి. దాంట్లో చికెన్ వేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి, కలపకుండా వదిలి వెళ్ళారనుకోండి మాడిపోతుంది. ఇంత చేసి మనం శ్రమ పోతుంది. తర్వాత దీన్ని బాగా ఫ్రై అయిన తర్వాత మనకి మసాలా బాగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు కొత్తిమీర జల్లేసి ఇంకా వేడిగా లొట్టలు వేసుకుంటూ తినేసేయడమే. చాలా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.